రాజు అండ్ ఇమాన్యుయల్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉన్నారు. అదేంటో చూసేద్దాం. అయ్యో తందానా దేవనందనానా తరికడి జుంతరితా. ఒరే అబ్బాయి, ఒరే పెద్దాయన, చిన్నాయన, మరి మనం ఊరు తిరిగాం, గ్రామ గ్రామానికి వెళ్ళాం, ఎన్నో ప్రోగ్రాలు చేశాం. మరి అలాంటిది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ మనం పిలిచి వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమం ఉంది, మీరు ఒక మంచి కార్యక్రమం చేయమన్నారా అబ్బాయి. మరి ఈ రోజు మనం అందుకే ఇక్కడికి వచ్చేసాం. మరి శ్రీదేవి అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? 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 మన అద్భుతమైన జడ్జి గారు, మన ఇంద్రజమ్మ గారు, అమ్మలకే అమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, నాయనమ్మ. మరి ఇంద్రజమ్మ గురించి ఒక 4 వాక్యాలు చెప్తావా? చెప్పలేదు అనుకోరా అబ్బాయి, ఎండింగ్ జడ్జిమెంట్ లో మన గురించి చెప్పరా అబ్బాయి. ఇంద్రజ గారి గురించి మొదలు పెట్టేద్దాం. పెద్దయినా రెడీయా? చిన్నయినా రెడీయా? అయ్యో తందానా దేవనందనానా తలికడి జుంతరితా. అమ్మ నవ్వు మల్లె పువ్వు, అమ్మ నవ్వు మల్లె పువ్వు, లక్ష ఇవ్వు, ఇద్దరి మీద మీకు లవ్వు, తెచ్చిన స్వీట్లు వాడికివ్వు. తందానా తందానా దేవనందనానా తరికడి జుంతరితా. ఒరే అబ్బాయి, మరి అమ్మకి చెట్లో ఉన్న ప్రతి ఒక్కరంటే ఇష్టంరా అబ్బాయి. మరి చెట్లో ఉన్న వాళ్ళు కూడా అమ్మంటే ఇష్టంరా అబ్బాయి. మరి అలాంటి అమ్మ చెట్లో ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళ మీద ఎలా ప్రేమ చూపించింది మొదలెడదామా? బలానంటే బల తమ్ముడా మేలు బలానో తందానా, లక్షణంగా నవ్వుతుంటది, లక్షలు లక్షలు తీసుకుంటది. లక్షణంగా నవ్వుతుంటది, లక్షలు లక్షలు తీసుకుంటది. సైలెన్సు అరవకంటూ, సైలెన్సు అరవకుంటూ ఆవిడ గట్టిగా అరుస్తుంటది. మరి తదుపరి శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే అప్పట్లో ఉండేవారు అబ్బాయి ఎవరు? ఆటో అది అని. వాళ్ళిద్దరిని కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయమంటే వాళ్ళు వచ్చిన అమ్మాయిల మీద కాన్సన్ట్రేషన్ చేసేవారు అబ్బాయి. ఇది గమనించిన మేనేజర్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒకరిని పొద్దున్న ఒకరి మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారు అబ్బాయి. అందులో ముందుగా మనం ఆటో రాంప్రసాద్ గురించి చెప్తావా? రాంప్రసాద్ అంటే ఫైరు, రాంప్రసాద్ అంటే ఫైరు, నెత్తి మీద లేదు హెయిరు, నెత్తి మీద లేదు హెయిరు, ఎన్నడు కామెడీ చేయరు, అందుకే 2 ఎపిసోడ్లు వేయరు. మరి రాంప్రసాద్ ఇలా ఉన్నాడు కదా, మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా ఉంటాడని మీకు డౌట్ రావచ్చు. వచ్చిన అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఇంకో డౌట్ రావచ్చు. వచ్చిన అమ్మాయిలతో ఎలా ఉంటాడో తెలుసా? మొదలెడదామా? నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా, నచ్చిన వాళ్ళని నచ్చినట్టుగా, వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా. అందితేమో జుట్టు పడతాడు, అందకపోతే కాళ్ళు పడతాడు. మొత్తానికి ఒప్పిస్తాడు, మనీ కొండకి రప్పిస్తాడు. ఒరే తమ్ముడు, ఓ పెద్ద ఆయన, ఓ చిన్న ఆయన, మరి అందరి గురించి చెప్పాం. టోటల్ ఇండస్ట్రీలో ఒక పేదవాడు ఉన్నాడు రా అబ్బాయి, పైగా వాడు చిన్నవాడు. కానీ ఆ పేదవాడు ఎంత గట్టిగా పేదవాడు అంటే ఉండడానికి 2 కోట్ల ఇల్లు తప్పింకేమీ లేదురా అబ్బాయి, తిరగడానికి 8 లక్షల కారు తప్పింకేమీ లేదురా అబ్బాయి, మెల్ల వేసుకోవడానికి 40 లక్షల బంగారం తప్పింకేమీ లేదురా అబ్బాయి. మరి ఆడి గురించి చెప్పేద్దామా? ఇంతకీ వాడు ఎవడనుకుంటున్నావు? మన నాటి నరేష్. అప్పుడే వాడు ముఖం చూడరా అబ్బాయి, ముఖంలా అయిపోయింది. మరి వాడి గురించి చెప్పేద్దామా? చెప్పేద్దామా? అయ్యో తందానా దేవనందనానా తరికడి జింతరితా. బోడుపల్లున్నది ఇల్లు, బోడుపల్లున్నది ఇల్లు, ఆ ఇల్లు కోసం శ్రీదేవి బిల్లు. బలి నాన్న తాగుతాడు ఫుల్లు, తాగి రోడ్డు పక్కన తొల్లు. తందానా ఓ
వాడు ఎంత పిసినారోడు అంటే ఒక రోజు వాడు నేను ఈవెంట్ కి వెళ్ళావురా అబ్బాయి, నా డేటా బ్యాలెన్స్ అయిపోయింది. ఒరే నరేష్ 15 రూపాయలు రీఛార్జ్ చేయరా అన్నాను. వెంటనే వాడు ఏం చేశాడో తెలుసా, ఎక్కడో మలేషియాలో ఉన్న వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశాడు రా అబ్బాయి. 15 రూపాయలు రీఛార్జ్ చేయి తమ్ముడు అని వాడికి చెప్తున్నాడు రా అబ్బాయి. 2 కోట్ల ఇల్లు ఉన్నాడు 15 రూపాయలకు బాధపడ్డా. 2 కోట్ల ఇల్లు ఉన్నవాడు 15 రూపాయలకు బాధపడ్డా అంటున్నావు. అలా పోగేసి ఇల్లు కట్టాడు రా అబ్బాయి. మరి మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీలో అందమైన తార, అందాల గుమ్మ, అందాల జాబిలమ్మ, తన అందాన్ని చూస్తేనే రేటింగ్ అనుకునే ఒక అమ్మాయి ఉందిరా అబ్బాయి. ఆ అమ్మాయి గురించి చెప్తావా? మన అందాల తార రష్మి. రష్మి గురించి మొదలెట్టేద్దామా? అయ్యో ఆవిడ అందాల పరిణి బలిబలి ఇంకా అవ్వలేదు గృహిణి, బలిబలి తెలుగు రాదు అని పని. బలాలంటే బల తమ్ముడా మేలు బలాలే తందానా, బలాలంటే బల తమ్ముడా మేలు బలాలే తందానా, చిన్న ఒరే తమ్ముడు, మరి మనం వచ్చిన కార్యక్రమం అయిపోయింది. మనం చెప్పాల్సిన వాళ్ళ గురించి చెప్పాం. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పాలని ఉంది. కానీ చెప్పే అంత పేరు లేదు, చెప్పే అంత కామెడీ లేదు. కాబట్టి వాళ్ళ గురించి మళ్ళీ వచ్చిన నిమజ్జనం, మళ్ళీ వచ్చే వినాయక చవితికి మళ్ళీ మనల్ని పిలిస్తే క్షణంగా 1,00,000 రూపాయలు తీసుకుని వాళ్ళ గురించి చెప్తావు అబ్బాయి. ఇంకా సెలవు తీసుకుందావా? సెలవు. ఇలాంటి కార్యక్రమాలు ఊరుల్లో మండపాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ నే ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన తీసుకొని వచ్చి అది కూడా అందరికి హిలేరియస్ గా ఫన్నీగా కనెక్ట్ అయినట్టు ప్రెజెంట్ చేశారు. సో వన్స్ అగైన్ a big round of applause to each one of you. Thank you so much అండి. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్ మీకు? రాజు, ఇమ్ము, మీరిద్దరూ కూడా ఎంత వర్సటైల్ పర్ఫార్మర్స్, ఎంత సత్తా ఉన్న వ్యక్తులు అనేది మాకందరికి బాగా తెలుసు. మీరిద్దరూ ఏం చేసినా, అది ఎవరి మీద పని చేసినా, ఏం చేసినా దాన్ని చాలా చాలా కామెడీగా, స్పోర్టివ్ గా, పాజిటివ్ గానే తీసుకుంటారు. కాబట్టి మీరు చేసినటువంటి ఈ బుర్రకథ సెగ్మెంట్, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కొంచెం కొంచెంగా మాయమైపోతున్నాయి. అలాంటి సందర్భంలో మన శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఒక బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మీద మీరు ఇలాంటి విషయాలు చేసినప్పుడు మళ్ళీ ఆ కళాకారులకి ఎక్కడో ఏదో ఒక అవకాశం దొరికేటువంటి ఒక ఛాన్స్ ఉంది. సో మళ్ళీ గుర్తు తెచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. మీ ఇద్దరిని చూసి చాలా గర్వపడుతున్నాను. రాజు, ఆ బుర్రకథలో ఉన్న హైలైట్ ఏంటంటే ఆ ఊపిరి బిగించుకొని ఎక్కడ కూడా ఆ ప్రాస అనేది మారకూడదు, ఆ యాస మారకూడదు, ఆ ఫ్రేజెస్ కరెక్ట్ గా పడాలి. కరెక్ట్ గా పడకపోతే పంచిపోయలేదు. అవన్నీ కూడా ఎంత బ్రెత్లెస్ గా మీరు చెప్పారంటే బా, మీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయిందిరా. ఇమ్ము, మీరు ఆయనకి సపోర్ట్ చేస్తూ పక్కన ఎప్పుడు కూడా అండి, మెయిన్ ఒకరు మాట్లాడుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యత. ఎందుకంటే వీళ్ళకి కోఆర్డినేట్ చేస్తూ, వీళ్ళని కరెక్ట్ గా మ్యాచ్ చేస్తూ ఆ పక్కనున్న వాళ్ళు చేయకపోతే ఇది పండదు. సూపర్ గా కాంప్లిమెంట్ చేస్తూ రాజుకి మీ ఫుల్ సపోర్ట్ అందించారు. ఎర్రగా తీశారు సెగ్మెంట్. అయితే చాలా చాలా పాజిటివ్ వేలోనే తీసుకెళ్లారు. కాబట్టి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇకపోతే మన పెద్ద ఆయన శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ శ్రీదేవి డ్రామాలో కలవడం చాలా సంతోషం అండి. ఆ రోజు ఒక సెగ్మెంట్ లో మీరు ఆది గారితో కనబడ్డారు, మళ్ళీ ఇప్పుడు కనబడ్డారు. నాకు చాలా సంతోషం. మళ్ళీ మీరు మీ క్రూ రావాలి. శివ గారు, శ్రీను గారు, పెంటోజీ గారు అందరూ కూడా చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ సెగ్మెంట్ ని హైలైట్ చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రామ్ ప్రసాద్ గారు, ఎంజాయ్ చేశారు ఈ సెగ్మెంట్ ని? నూకరాజు ఎరగదీశారు, సూపర్. అసలు బేసిక్ గా నూకరాజు గారు ఇప్పుడు చేసినటువంటి బుర్రకథ డ్రామా ఏదైతే ఉందో అమ్మా, వాడే కేవలం ఒక ½ అవర్ లో రాసుకొని ఒక ½ అవర్ లో ప్రిపేర్ అయిపోయి వాడు ఓన్ గా చేసి ఇంత అద్భుతంగా గుర్తు పెట్టుకొని చేశాడు చూడు, దానికి హ్యాట్సాప్ రా నూక. ఒక విషయం ఏంటంటే, కన్న తల్లి రుణం వాడు తీర్చుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ కలమ్మ తల్లి రుణం మాత్రం వాడు తీర్చుకుంటాడు. జిత్తు అమ్మా, ఎదిగిపోయావు నాన్నా. థ్యాంక్ యూ అమ్మా.
బేసిక్ గా నూక. నా నోరు పడిపోయిందండి ఇంకా. వెతుక్కోండి, కంప్లీట్ ఇవ్వండి. పెద్దలందరూ అంటుంటారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, తల్లికి కొడుకే అంటుంటారు కదా. నువ్వు ఢిల్లీకి రాజు అవుతావో లేదో నాకు తెలియదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రం ఆల్వేస్ రాజురా నువ్వు. మా ఇమ్ముగాడు కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేసి వాడు కూడా ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయ్యి అద్భుతంగా చేశాడు. నిజంగా ఒక్క మాటలు చెప్పాలంటే నా తర్వాత అత్యంత టాలెంటెడ్ మీరు. Once again, thank you so much to the entire team. Thank you guys.